మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలాద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోని పుండ్రేక్షుపాసాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతా మాతా మరకతశ్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవాసిని. హరే కృష్ణ. శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి నుంచి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమైనాయి. అసలు శ్యామలాదేవి నవరాత్రులు విశేషం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చే 9 రోజుల్ని శ్యామల నవరాత్రులు అంటారు. శ్యామల సరస్వతి రూపం, జ్ఞానస్వరూపం. ఈమెని మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్యామల ఉపాసన అనేది దశం మహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అని, రాజమాతంగి అని, రాజశ్యామల అని కూడా అంటారు. మాతంగి అంటే మాతంగముని కుమార్తె అని అర్థం. దశం మహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతుల్లో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశం మహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కనుక దశం మహావిద్యల్లో ఒక విద్య సాధన చేసిన మిగిలిన వాటన్నిటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశం మహావిద్యల్లో శ్రీ విద్య ప్రధానంగా శంకరాచార్యుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విశ్రుకుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము కదా. ఇంకా అనేక సందర్భాల్లో శ్యామలాదేవి గురించి సహస్రనామాల్లో ప్రస్తావించబడింది. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహిదేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెని ప్రతినిధిగా రాజభారమంతా అప్పగించారు. అందుకే రాజశ్యామల అని కూడా అంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యల్లో రాణిస్తారు. కోల్పోయిన కొత్త ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడ కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణం రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంలో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. కారణం ఆవిడ సంగీత ప్రియురాలు. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్యామలా దండకం అమ్మవారికి ఉన్న మంత్రాలలో చాలా విశిష్టమైన, అతి మహిమాన్వితమైన, శక్తివంతమైనది శ్యామలా దండకం. ఈ శ్యామల దండకం చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామల విద్యా రహస్యము
ఈ దండకంలో కనిపిస్తూ ఉంటాయి. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామలా దండకం. ఈ శ్యామలా దండకాన్ని కాళిదాస మహాకవి గారు అమ్మవారి దర్శనంతో జ్ఞానప్రాప్తి పొందిన మరుక్షణం పఠిస్తారు, అమ్మవారిని స్తుతిస్తారు. అంతేకాకుండా నేను మొదట చెప్పిన మాణిక్య వీణాతోనే ఈ శ్యామల దండకం ప్రారంభమవుతుంది. చివరిలో అమ్మవారికి విశేషంగా పూజిస్తున్నప్పుడు మనకి ఒకటి వస్తుంది. చివరి చరణంలో సర్వ తీర్థాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే, సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే, సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే, సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే, సర్వ గీతాత్మికే, సర్వ నాదాత్మికే, సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే, సర్వ వర్ణాత్మికే, సర్వాత్మికే, సర్వగే, సర్వరూపే, జగద్మాతృకే, పాహి మాం పాహి మాం పాహి మాం. దేవీ తుభ్యం నమో, దేవీ తుభ్యం నమో, దేవీ తుభ్యం నమో, దేవీ తుభ్యం నమః తో ఇది ముగించబడుతుంది. ఈ దండకం మొత్తంలో అమ్మవారి మంత్ర యంత్ర తంత్రాల గురించి, అమ్మవారి శక్తి గురించి కాళిదాస్ గారు బహు గొప్పగా వర్ణించారు. కుదిరితే శ్యామల దండకం కూడా మా ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. స్టే ట్యూన్ టు శ్రీనివాస హృదయం. శ్రీమాత్రే నమః. అందరికీ శ్యామల నవరాత్రులు శుభాకాంక్షలు.